ఇతగాడు చేసిన నేరము ఏమి అడిగాడు యమధర్మరాజు. ఈయన క్రమం తప్పకుండా వాట్సాప్లో ఉదయం గుడ్ మార్నింగ్లు, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్లు, సాయంత్రం గుడ్ ఈవినింగ్లు, రాత్రికి గుడ్ నైట్లు చెప్పి ఎందరినో అసహనానికి గురి చేసినాడు ప్రభు, చెప్పాడు చిత్రగుప్తుడు. అయితే వీడిని ఏనుగులతో తొక్కించండి, శిక్ష విధించాడు యమధర్మరాజు. గాడిద: నా యజమాని రోజు ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. కుక్క: మరి పారిపోవచ్చు కదా ఎటైనా. గాడిద: లేదురా, మరేమో నా యజమానికి అందమైన కూతురు ఉంది, అది బాగా చదవకపోతే ఏ గాడిదకైనా ఇచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాడు, అందుకే ఆ ఆశతో భరిస్తున్నాన్రా. కుక్క: దండంరా నాయనా అంటూ వెళ్ళిపోయింది. జడ్జి: ఇతరుల జేబులు కత్తిరిస్తున్నావు, నువ్వు చేస్తున్న పని నీకెప్పుడు సిగ్గనిపించలేదా? రంగడు: ఖచ్చితంగా అనిపిస్తుంది సార్, ఆ పర్సులో ₹1 కూడా లేనప్పుడు. సాయంత్రం వేళ సరదాగా భార్యను తీసుకొని బయటకు వెళ్ళాడు శ్రీకాంత్. పానీపూరి బండి కనిపిస్తే వెళ్ళి ఒక ప్లేటు తీసుకున్నారు. తింటూ ఉండగా రెప్ప కూడా వేయకుండా తననే చూస్తున్న భర్తను, అలా చూస్తున్నారేంటండి, అంత అందంగా కనిపిస్తున్నానా? ప్రేమగా అడిగింది భార్య. ఆ మాట విన్న శ్రీకాంత్: ప్రేమ లేదు, దోమ లేదు, నువ్వు కొంచెం నెమ్మదిగా తింటే నేను కూడా తిందామని చూస్తున్నాను, కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు. మా వారు పక్క మీద మృగంలా ప్రవర్తిస్తారు అని కొత్తగా పెళ్ళైన అమ్మాయి చెప్పింది. ఏం చేస్తాడేమిటి? ఇంకా పెళ్ళి కాని ఆమె స్నేహితురాలు భయంగా అడిగింది. గాడిదలా గురక పెడతారు, ఆమె జవాబు చెప్పింది. రావయ్యా చంద్రం, ఇప్పుడే నీ గురించే చెప్పారు మా వాళ్ళు అన్నాడు డాక్టర్ సుందర్. ఎందుకండి అన్నాడు చంద్రం. ఫీజు కింద నువ్విచ్చిన చెక్కు బౌన్స్ అయిందట అన్నాడు డాక్టర్. మీరు నయం చేసిన జబ్బు కూడా తిరిగి వచ్చింది బదులిచ్చాడు చంద్రం. తండ్రి: ఒరేయ్ చంద్ర, నువ్వు 10 పాస్ అయితే నీకు సైకిల్ కొని పెడతా, సరేనా? కొడుకు: మరి ఫెయిల్ అయితే? తండ్రి: 10 సైకిళ్ళు కొని పెడతా. కొడుకు: ఎందుకు నాన్న? తండ్రి: సైకిల్ షాప్ పెట్టుకోవడానికి.